అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు మధు గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం చర్చిద్దాం. హలో అండి మధు గారు, నమస్తే. నమస్తే అండి కీర్తి గారు. సో పోక్సో గురించి డిస్కస్ చేసినప్పుడు వి వెంట్ లైక్ అంటే పనిష్మెంట్స్ గురించి తెలియాలి యాక్చువల్లీ. ఎందుకంటే వెన్ ప్రూవెన్ అండ్ నాట్ ప్రూవెన్ ఎలా ఉంటాయి, అసలు కేసు వెళ్ళినాక ఏం జరుగుతుంది అనేది మీరు చెప్పారు. లైక్ ఎలా ఇంట్రాగేట్ చేస్తారు, బాధితుల్ని ఎలా మీరు సేవ్ చేస్తారు, అండ్ నెక్స్ట్ పర్సన్ ని కూడా ఎలా మీరు లైక్ హౌ యూ టేక్ కేర్ ఆఫ్ దెమ్, ఏదైనా. సో దాని తర్వాత ఇఫ్ ప్రూవెన్, ఒకవేళ ఏదైతే కేసు ఫైల్ చేశారో అది ప్రూవ్ అయింది అంటే ఏ దానికి ఎలా పనిష్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది అసలు యాక్చువల్లీ? మంచి క్వశ్చన్ అడిగారండి. ప్రతి పౌరుడికి తెలియాలి, శిక్షలు అంటేనే ఆ శిక్షకే భయపడతారు. కరెక్ట్. సో అది తెలియాలి. ఈ చట్టం యొక్క ఉద్దేశం కూడా అదే. అంటే తప్పు చేసిన వాడిని శిక్షిస్తే మిగతా వాళ్ళు కొంచెం అలర్ట్ అయ్యి తప్పు చేయరు అనేది ఒక అది కూడా. అండ్ ఇప్పుడు కేసు వేయాలి అనుకునే వాళ్ళకి కూడా డౌట్ ఉంటుంది, ఏముంది వాళ్ళు ఇంట్రాగేట్ చేస్తారు, కొన్ని రోజులు వదిలేస్తాను అని కాకుండా సివియర్ గా వాళ్ళ పైన యాక్షన్స్ తీసుకుంటారు అనేది తెలియాలి యాక్చువల్లీ. దీనికి మనకు కొన్ని సబ్సెక్షన్స్ ఉంటాయండి, సెక్షన్స్, సబ్సెక్షన్స్. సెక్షన్ 3 and 4 చైల్డ్ అబ్యూస్ లో భాగంగా, చైల్డ్ అఫెన్స్ లో భాగంగా పెనట్రేషన్ జరిగినప్పుడు పడే శిక్ష 3 నుంచి 20 సంవత్సరాల దాకా ఉంది. అది 20 years వరకు కూడా అవును, లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉందండి కంప్లీట్ గా. వెదర్ హి ఇస్ మైనర్ ఆర్ మేజర్ లేదు అంటే ఇక్కడ ఇట్స్ డిపెండ్స్ ఆన్ ద గ్రౌండ్స్. ఓకేనా? ఇప్పుడు మేజర్ అనుకోండి, మెచ్యూరిటీ ఉంటుంది అనేది చట్టం నమ్ముతుంది. కరెక్ట్. ఓకేనా? సో మెచ్యూరిటీ ఉన్న నువ్వు క్రైమ్ ఎలా చేసేవన్న దాని మీద ఓకే ఆ పట్టు ఉంటుంది చట్టానికి. సో కాబట్టి అది అందుకే 3 నుంచి 20 సంవత్సరాలు. సెక్షన్ 5 and 6లో అగ్రెసివ్ పెనట్రేషన్ అథారిటీ ఉన్న వాళ్ళు చేస్తారు. అంటే అథారిటీ ఉండి పిల్లల మీద అబ్యూస్ చేస్తే శిక్ష ఇంకా భయంకరంగా లైఫే కాకుండా డెత్ కూడా ఉంటుంది. సో డెత్ పెనాల్టీ దాకా ఉంది. ఈరోజు చిన్నపిల్లల చట్టం అంత బలహీనంగా లేదు, చాలా బలంగా ఉంది. మనము చిన్నపిల్లల మీద చేసేటువంటి సెక్సువల్ అబ్యూస్ అనేది 3 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలే కాకుండా డెత్ దాకా తీసుకెళ్తుంది. సో ఇంత బలంగా చట్టం ఉంది. దాని అమలు అనేదే ఇక్కడ మనకు ఇంపార్టెంట్ బేసిక్ గా. ఓకే. అంటే ఇక్కడ నాకు చిన్న డౌట్ వచ్చింది యాక్చువల్లీ. ఇప్పుడు మీరు అన్నారు లైక్ డిఫరెంట్ ఉంటుంది అని, ఇది ఓన్లీ హరాస్మెంట్ వరకు కదా. నాకు డౌట్ వచ్చింది ఏంటంటే, ఇప్పుడు హరాస్మెంట్ అయినాక ఇఫ్ షీ డైస్, పిల్లలు చనిపోయారు అనుకోండి ఈ టార్చర్ సమ్ దాంట్లో, సో సేమ్ ఉంటుందా? సేమ్ కేస్, సేమ్ యాక్ట్? మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు ఈ సెక్సువల్ అఫెన్స్ ద్వారా అవతలోళ్ళు ఎవరైతే విక్టిమ్ ఉంటారో వాళ్ళు చనిపోయారు అనుకోండి, వాళ్ళ మీద వేరే మళ్ళీ మర్డర్ కేసు కూడా నమోదవుతుంది. ఈ యాక్ట్ తో పాటు మర్డర్ కేసు యాడ్ అవుతుంది. ఓకే. సో ఇది నిరూపించబడితే ట్రయల్ ఒక్క దగ్గర నడుస్తుంది, ఆబ్వియస్గా ఒకే చోట నడుస్తుంది, ఒకే కేసు మీద వెళ్తుంది. శిక్ష కూడా ఎన్ని నేరాలు చేసినా ఒకటే శిక్ష ఈ దేశంలో. ఈ 2 రకాల కేసు 4-5 రకాల సెక్షన్లు పెట్టినప్పటికీ శిక్ష. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అగ్రెసివ్ పెనిట్రేషన్ జరిగి ఒక అమ్మాయి చనిపోయింది అనుకుందాం ఒకవేళ. అప్పుడు ఏం జరిగిద్ది అంటే, మనం ఎన్ని సెక్షన్లు పెడతాము అంటే సెక్షన్ 3, 4, 5, 6, 7, 8 అండ్ సెక్షన్ 34 ఏవైతే అందుబాటులో ఉంటాయో అన్ని సెక్షన్స్ పెడతాం. ఎందుకు? ప్రతి సెక్షన్కి ఇంకో సెక్షన్ ఇంటర్లింక్ ఉంటుంది. అఫెన్స్ అనేది ఒకసారి చేయడు, వాడు రకరకాల వేలో చేస్తాడు, కాబట్టి వాడిని రకరకాల వేలో ఫిక్సప్ చేస్తాము. అలా చేయడం ద్వారా ఏం జరిగిద్ది అంటే కేసుకి బలం చేకూరుద్ది. ఎప్పుడైనా మా డిపార్ట్మెంట్ అలాగే చేస్తారు. అంటే దానికి రిలేటెడ్ ఉన్న ప్రతి సెక్షన్, అంటే మోడస్ ఆపరండి అంటాము, అంటే ఆ క్రైమ్ చేసిన విధానాన్ని బేస్ చేసుకొని అందులోకి వచ్చే సెక్షన్లన్నింటినీ యాడ్ చేసుకుంటూ వెళ్తాము. బట్ దెర్ ఈజ్ ఏ మేజర్ సెక్షన్ విచ్ ప్లేస్ ది వెరీ ఇంపార్టెంట్ రోల్. ఓకే. సో పనిష్మెంట్ ఉంటుందండి, 3 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు పనిష్మెంట్ ఉంటుంది. అండ్ అది కాస్త అది గ్రేవ్ అయితే, లైక్ ఇంకా కొంచెం గ్రేవ్ అయితే, ఆ అఫెన్స్ గ్రేవ్ అయితే మరణ శిక్ష కూడా ఉంటుంది. 2019లో ఈ చట్టాన్ని అమెండ్మెంట్ చేశారు. అమెండ్మెంట్ చేసినటువంటి ఈ చట్టాన్ని ఇప్పుడు 3 నుంచి 20 సంవత్సరాలకి పెంచి డెత్ కూడా యాడ్ చేయడం జరిగింది. ఓకే. సో ఇది పోక్సో అనేది మనకి 2019లో స్టార్ట్ అయిందా? అంటే లేదు, 2012లో పోక్సో చట్టం మనకు రూపొందించబడింది, అమల్లోకి వచ్చింది. నవంబర్ 12 నుంచి అమల్లోకి వచ్చింది. ఆ తరువాత అప్పుడు 12 సంవత్సరాలు 14 సంవత్సరాలు శిక్ష ఉండే, మాక్సిమం పనిష్మెంట్ ఈజ్ కాల్డ్
డెత్ పెనాల్టీ లేకుండే. లేదు. ఓకే. లేదు. 2019లో మోడీ గవర్నమెంట్ ఏం చేశారు అంటే ఈ చట్టాన్ని మళ్ళీ అమెండ్మెంట్ చేసి కొత్తగా కొన్ని సెక్షన్స్ యాడ్ చేస్తూ ఇంకొన్నిటికి నిర్వచనాలు ఇస్తూ సెక్షన్లు పెంచి శిక్షను పెంచారు. అదే 20 సంవత్సరాలకు చేసి డెత్ దాకా తీసుకెళ్లే విధంగా. అండ్ దిస్ ఈస్ డిఫరెంట్ ఫర్ మైనర్ అండ్ మేజర్ అంటున్నారు. మైనర్ కి అయితే డిఫరెంట్ గా ఉంటుంది బేస్డ్ అపాన్ హిస్ సైకాలజీ ఆర్ హిస్ ఏజ్ అండ్ ఆల్, రైట్? ఎగ్జాక్ట్లీ అండి. ఆ ఏజ్ అండ్ ఫ్యాక్టర్. అండ్ మీరు దిశ కేసులో చూసుకుని ఉంటారు. దిశ కేసులో ఒక మైనర్ ఉంటాడు. ఓకే, సో అతన్ని జనరల్ హోమ్ కి పంపించారు. చాలా మంది అభియోగం చేశారు, చాలా మంది ఏమంటారు దాన్ని అబ్జెక్ట్ చేశారు. ఇట్లా జనరల్ థాట్ లేకుండానే చేశాడా అని అదిలో వెళ్ళారు. కానీ అలా కాదండి. చట్టం ఎప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి ఏజ్ను, ఆ ఏజ్ లో ఉండే మానసిక పరిపక్వతని మాత్రమే చూస్తుంది. ఓకేనా? సో ఇన్ ఫ్యూ కేసెస్ ఇది ఇలా ఉంటుందేమో, కానీ మొత్తానికైతే చట్టం అమలు అనేది రూపొందించినట్టుగానే జరుగుతుందండి. సో బేస్డ్ ఆన్ ది సివియారిటీ 3 లేకపోతే 4 or 5 or 20 years డెత్ అనేది డిసైడ్ అవుతుంది అని అంటారు. బేస్డ్ ఆన్ ది సివియారిటీ అండ్ ఐఎమ్ హంబ్లీ సేయింగ్ బేస్డ్ ఆన్ ది ఎవిడెన్స్ దట్ వీ హ్యావ్ కలెక్టెడ్. కరెక్ట్. బేస్డ్ ఆన్ ది ఎవిడెన్స్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఒక నేరం జరిగింది అంటే ఒక బలమైన ఎవిడెన్స్ లేకుండా చట్టం అదే అమల్లోకి రాదు. ఎవిడెన్స్ అంటే ఇప్పుడు మీరు ఓన్ గా కలెక్ట్ చేయడం అని అంటున్నారు. అక్కడ ఎందుకంటే వెన్ కిడ్ ఇస్ ఫేసింగ్ ఇట్, ఆయనకు ప్రూవ్ చేయడానికి ఏమి ఉండదు. హౌ యూ విల్ కలెక్ట్ ది ఎవిడెన్సెస్? ఎవిడెన్స్ మేము 4-5 రకాలు కలెక్ట్ చేస్తామండి. ఒకటి డిజిటల్ ఎవిడెన్స్, ఓకే, సైంటిఫిక్ ఎవిడెన్స్, ఓకే, ఓకేనా, అండ్ ఫేస్ టు ఫేస్ కళ్ళుతో చూసి చెప్పేటువంటి ఎవిడెన్స్ ఒకటి, ఎవరైనా చూస్తే పీపుల్ ద్వారా. ఓకే, ఇప్పుడు మనకు అది కాకుండా ఇంకా దిస్ బికేమ్ వెరీ లైక్ ఈ వాట్సాప్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఉన్నటువంటి ఎవిడెన్స్ ను కూడా మేము కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవిడెన్స్ అనేది ఈ మనిషి పలానా చోట ఉన్నాడు అని చెప్తుంది. ఒక క్రైమ్ జరిగింది, వాట్ టవర్ లొకేషన్ ఆ టైంకి ఆడు చూపిస్తుంది. ఇట్స్ అన్ అబ్నార్మల్, హీ షుడెంట్ బి దేర్. ఐ యామ్ రైట్? అదొక లింక్. అంటే కోర్టు నమ్మడానికి మనం చూపించేటువంటి ఆధారాలు ఇవన్నీ కోర్టు నమ్మడానికి ఆధారం. అంటే ఇక్కడ ఎవరైతే విక్టిమ్ ఉంటారో వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదా? ఎవిడెన్సెస్ తెచ్చి వాళ్ళు ఏం చేయాల్సిన అవసరం? వాళ్ళ ఎవిడెన్సెస్ తేవాల్సిన అవసరం ఉండదు. ఇన్వెస్టిగేషన్ సహకరిస్తే అదే మాకు సరిపోతుంది. ఇప్పుడు పెనట్రేషన్ జరిగింది, సెమెన్ కలెక్షన్ ఉంటుంది, ప్రెగ్నెంట్ అయింది పాప, డిఎన్ఏ శాంపిల్ పంపిస్తాం, డిఎన్ఏ మ్యాచ్ అయింది, నీకు ఇంకా ప్రపంచంలో ఏ ఎవిడెన్స్ అవసరం లేదు, యూ కెన్ గో. ఆ అబ్యూస్ ఎలా జరిగింది? ఆ అమ్మాయిని హింసిస్తూ జరిగిందా, అమ్మాయి చేయబడిందా, లేకపోతే అబ్బాయి చేయబడ్డా? ఇప్పుడు మనం అనుకుంటాం కానీ పోక్సో అనగానే, చైల్డ్ అబ్యూస్ అనగానే చాలా మంది ఏమనుకుంటారు అంటే చిన్న పిల్లల మీద అమ్మాయిల మీద జరిగిద్ది అనుకుంటారు. కానీ 100లో 20% అబ్బాయిల మీద కూడా జరిగింది. ఓకే, సో 100లో 20 కేసులు మీకు అబ్బాయిల మీద జరుగుతుందంటే మనం ఎంత అవేర్గా ఉండాలో ఇది ప్రతి ఒక్క మనిషి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు లొకేషన్ ట్రేసెస్ ఎవిడెన్సెస్ అన్నారు, స్కూల్స్ అనుకోండి, ఫ్యామిలీ మెంబర్స్ అనుకోండి, మరి సేమ్ ప్లేసెస్ లోనే ఉంటారు కదా. సో అదర్ దెన్ దట్ ఇంకేం తీసుకుంటారు మీరు ఎవిడెన్సెస్? ఎలా జరుగుతుందంటే అండి, చిన్నపిల్లలు ఎప్పుడు కూడా దేవుడితో సమానం అని కోర్టు నమ్ముతుంది. ఓకే, వాళ్ళ బిహేవియర్ ద్వారా వాళ్ళు జడ్జి గారికి చెప్పేటప్పుడు జడ్జి గారు వాళ్ళని ప్రత్యేకమైన రూమ్ లో పిలుచుకొని వాళ్ళతో మాట్లాడతారు. సైకాలజిస్ట్ ఏమన్నా ఉంటారా? ఉంటారు, ఖచ్చితంగా సైకాలజిస్ట్ ఉంటారు. ఎగ్జాక్ట్లీ, ఒక లీగల్ అడ్వైజర్ ఉంటారు. వాళ్ళ సమక్షంలో ఎంత ఇన్వెస్టిగేషన్ నడుస్తుందండి, ఆబ్వియస్లీ ఉంటుంది. అండ్ అక్కడ జడ్జి గారు ఆ విషయాన్ని, ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారు, ఓకే, బలమైన ఎవిడెన్స్ వాళ్ళు ఇవ్వలేరు. పిల్లలు కూడా ఉంటారు, మనం చాలా సార్లు చూసాం, 2 years 4 years కిడ్స్ కూడా మాట్లాడలేరు. వాళ్ళ సైకిల్ ద్వారా చూపిస్తారు, అమ్మా నాకు ఇట్లా అయిందమ్మా అని ఒక చిన్న దీనమైన ఫేస్ పెట్టి ఏడుస్తూ చూపిస్తుంటారు. ఓకే, సో ఇలాంటి కేసులు చాలా సెన్సిటివ్ కేసెస్ అండి ఇవి. జెన్యున్ గా చెప్పాలి అంటే ఎన్నో గంటలు మాట్లాడేటువంటి సబ్జెక్ట్ ఇది. ఓకే, సో అలాంటి సమయంలో ఆ పిల్లలకు మనం మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం దాని గురించి కూడా. ఆ పిల్లలకు ఎప్పుడైతే వాళ్ళు చెప్తారో ఆ చెప్పే దాన్ని బట్టి కోర్టు కూడా తప్పకుండా దాన్ని పరిగణలోకి తీసుకుంటుంది. ప్రతిసారి బలమైన ఎవిడెన్సే ఉండాలని ఏం లేదు శిక్ష పడడానికి. ఓకేనా, ఒక్కొక్కసారి కోర్టు నమ్మినా చాలు, కోర్టు కనిపిస్తే చాలు, తప్పకుండా శిక్ష పడుతుంది పోక్సో యాక్ట్ లో. అండ్ గొప్ప విషయం ఏంటంటే భారతదేశంలో 100% కేసులు నమోదైతే ఒక 37 నుంచి 40% వరకు శిక్ష పడుతుంది. అండ్ దిస్ ఈస్ ది హైయెస్ట్ రేట్. అంటే మిగతా క్రైమ్స్, సివిల్ క్రైమ్స్, తర్వాత క్రిమినల్
వీటితోటి పోల్చుకుంటే, యాక్టివిటీస్తో పోల్చుకుంటే పోక్సోలో శిక్ష బాగా పడుతుంది. అది ఇంకా పెరగాలి యాక్చువల్గా. కరెక్ట్. ఎందుకంటే నో చైల్డ్ విల్ కమ్ టు యూ టు కంప్లైంట్ అగైన్స్ సమ్వన్ Correct. ఓకే హూ ఈస్ నాట్ అబ్యూస్డ్ హర్, రైట్? Correct. సో డెఫినెట్లీ ఇది ఇంకా పెరగాలి, ఇది శిక్ష పడ్డం పెరగాలి, పెరగాలి. కేసులు పెరగకూడదు. థ్యాంక్ యూ అండి. Thank థ్యాంక్ you, యూ మధు madam. గారు. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ ఇన్ఫర్మేషన్.